అనిపిస్తుంది మీకు ఈ సీజన్? చాలా బాగుందండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరండి? కళ్యాణ్ అండి. ఎందుకని కళ్యాణ్ అంటే అంత ఫేవరెట్? కళ్యాణ్ జెన్యున్ గా ఉంటాడు. అంటే ఎవరు జెన్యున్ గా లేరు. నాకు పెట్టావు అంటే కళ్యాణే ఎక్కువ ఉన్నాడు. తనుజ గేమ్ ఎలా చాలా బాగుందండి. సో కళ్యాణ్ ఎప్పుడు తనుజ చుట్టూ తిరుగుతున్నాడు కదా, ఎంత అంటే ఎక్కువ ఆడలేదు, తనుజానే గెలిపేయాలని చూస్తున్నాడు, మీరే ఉంటారు? అలా ఏం లేదండి. తినకేం ఆడితే తనకు కూడా సపోర్ట్ చేస్తాను. అన్ని కెమెరాలు చూడొచ్చు కదా, ఎవరు చూడక నాకు చూడు. నీకు వేరే చూపించాలా? డెమన్ పవన్ ఎలా ఆడుతాడు? పర్లేదండి. సో రీతు వల్లే టాప్ 5 లోకి అంటే టాప్ 3 లోకి రాలేకపోతాడు అనుకోవచ్చు మరి. మైక్ ఒకసారి, అలా ఏం లేదండి. మైక్ ఒకసారి. సో మీకు ఫేక్ పర్సన్ అనేది ఎవరు అనిపిస్తారు? ఫేక్ పర్సన్ డెమోనే అండి. డెమోన్ జెన్యున్ గానే ఆడుతున్నాడు కదా, అంటే లేదండి. స్ట్రాంగ్ గా ఆడుతున్నాడు, అందరికంటే డెమోనే సపోర్ట్ తీసుకుంటున్నాడు కదా. ఎవరు సపోర్ట్ తీసుకుంటున్నారు? రీతు సపోర్ట్ తీసుకుంటున్నాడు. రీతువే డెమోన్ సపోర్ట్ తీసుకుంటుందని బయట అంటున్నారు, మీరేమో రీతు సపోర్ట్ అంటే ఇద్దరి కమ్యూనికేషన్ అలానే ఉందండి. అంటే వాళ్ళు బాగుండి ఎలా అనిపిస్తుంది హౌస్ లో? జెన్యునేనా? జెన్యునే అండి. గంట సంజన ఉంది కదా క్యారెక్టరైజేషన్ చేసింది రీతుని, అంటే కరెక్టేనా అది? అర్థం కాదు. సంజన రీతుని క్యారెక్టరైజేషన్ చేసింది కదా, అది కరెక్ట్ కాదండి. ఎందుకని అంటే అది హౌస్ లో నేషనల్ టీవీలో అలా అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? కరెక్ట్ కాదండి. సో కళ్యాణ్ ఈరోజు రీతుని నామినేట్ చేశాడు, పవన్ గురించి ఏమంటారు? అక్కడ అంటే అందులో నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందంటారా? ఏం లేదండి. ఎందుకండి దాని బదులు ఏదో రోడ్ పైన ఉంటారు కదా, వాళ్ళకి సహాయం చేసినా కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో మీరు 3 months అక్కడ కూర్చోబెట్టి అక్కడ నేర్చుకుంటుంది ఏం లేదు అసలు, బయట నేర్చుకోవడానికి స్క్రిప్ట్ అండి మొత్తం. వాళ్ళు నేర్చుకోవడానికి ఏం చూపించట్లేదు అక్కడ. గేమ్స్ వాళ్ళ డాన్సెస్ ఇలా ఉన్నాయి తప్ప సమాజానికి ఉపయోగపడినట్టు ఏం లేదు అసలు. టాప్ 5 ఎవరు?